నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్. బాహుబలి సినిమా పుణ్యమాని ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఒక ట్రెండ్ అయితే ఊపందుకుంది. పెద్ద సినిమాలను 2 భాగాలుగా తీయడం లేదా సీక్వెల్స్ చేయడం మామూలుగా వ్యవహారం అయిపోయింది. కానీ ఇలాంటి ప్రయత్నాల్లో చాలానే బెడిసికొట్టాయి. పార్ట్ 2లు సీక్వెల్స్ ప్రకటనకే పరిమితమయ్యాయి తప్ప అవి కార్యరూపం అయితే దాల్చలేదు. టాలీవుడ్ లేటెస్ట్ బిగ్ మూవీ ఓజీకి కూడా సీక్వెల్ ఉంటుందనే సంకేతాలు ఇచ్చాడు దర్శకుడు సుజిత్. కానీ అది ఖచ్చితంగా ఉంటుందని గ్యారంటీ అయితే ఏమీ లేదు. చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయడానికి కళ్యాణ్ ఏళ్లకేళ్లు సమయం తీసుకున్నారు. ఉన్నవి పూర్తయితే చాలు అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఇక కొత్త సినిమాల గురించి అయితే ఏమీ చెప్పలేని పరిస్థితి కాబట్టి OG2 ఉంటుందనే గ్యారంటీ అయితే ఏమీ లేదు. ఒకవేళ OG2 తీస్తే ఆ కథ ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అందుకు తగ్గ ప్లాట్ అయితే దర్శకుడు సుజిత్ రెడీ చేసే ఉంటాడని అనిపిస్తుంది. ఓజీలో ఆ దిశగా కొన్ని హింట్స్ కూడా ఇచ్చాడు సుజిత్. ముంబైని గడగడలాడించడానికి OG 15 ఏళ్ల పాటు అజ్ఞాతవాసంలో ఉంటున్నాడన్న సంగతి తెలిసిందే. అందులో 7-8 ఏళ్లు అతను చెన్నైలో ఉన్నట్లు చూపించారు. అక్కడే కణ్మణి అంటే ప్రియాంక మోహన్ పరిచయం అవుతుంది. అంతకంటే ముందు 7 ఏళ్లు గంభీర ఎక్కడున్నాడన్నది చూపించారు. ఒక సీన్ లో OG భార్య పెళ్లికి ముందు మీరు ఎక్కడున్నారు, ఏం చేశారు అంటే జపాన్ కు సంబంధించిన విజువల్స్ అయితే ఫ్లాష్ లా మెరుస్తాయి. అంతేకాక ఓజీని పట్టుకున్న చెన్నై పోలీసులు తన బ్యాగ్ లో నుంచి జపాన్ సంబంధిత వస్తువులను బయటకు తీయడం చూడొచ్చు. ఓజీ ఆరంభంలో శత్రువుల చేతిలో హతమైన ఓజస్ గురువు నా శిష్యుల్లో మిస్ అయిన ఒకడు వచ్చి మీ అంతు చూస్తాడని వార్నింగ్ ఇస్తాడు. దీని ప్రకారం చూస్తే ఓజీలో హీరో పాత్ర మిస్ అయిన 7 ఏళ్ల కాలాన్ని OG2లో మెయిన్ ప్లాట్ గా తీసుకోవడానికి అవకాశం ఉంది. జపాన్ కు వెళ్లి అక్కడ తన గురువును చంపిన శత్రువులను మట్టు పెట్టడం మీద స్టోరీ అయితే నడిపించే అవకాశం ఉంది. సగం వరకు ఈ కథను నడిపించి ఆ తరువాత ముంబైకి తిరిగొచ్చి అక్కడ మళ్లీ పురుడు పోసుకున్న మాఫియాను ఎదుర్కోవడం మీద మిగతా కథ అయితే కొనసాగొచ్చు. ఇక OG2 అంటూ చేస్తే కథ ఇలాగే నడిచే అవకాశాలైతే ఉన్నాయని అంటున్నారు. OG2 గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్.